ఎవరికి వ్యతిరేకంగా దయచేసి వీడియోలు పెట్టొద్దు. వీడియో పెట్టడం ద్వారా చెడే ప్రచారం చేస్తున్నావు కానీ మంచి రాదు కదా. నా జీవితం నేను మీకు చెప్పాను. బాధపడ్డాను, క్షమించాం, అందరినీ క్షమించాం, ఎవరికి వ్యతిరేకంగా ఏమీ లేదు. దావీదు పాపం చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు? నా పేరు పెట్టుకుని నువ్వెందుకు పాపం చేసావు? నువ్వు పాపం చేస్తుంటే నన్ను తిడుతున్నారు. దేవుడి మహిమ దెబ్బతింటుంది. ఇక్కడ పిల్లోడు తప్పు చేసాడంటే ఫస్ట్ అడిగిదండి, వీడు ఎవరు అబ్బాయిరా అంటారు. ఎవరి అబ్బాయి? ఈ అబ్బాయి పాపం అదో పలానా విక్టర్ కొడుకు అని చెప్పేసి అంటే, నాకు 12వ అధ్యాయంలో మొదటి సమయాల్లో అదే ఉంటుంది. నా నామానికి ఎందుకు నింద తెచ్చావు? అన్యులు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? నువ్వు చేసిన పాపం. దేవుడు బత్షెబ గురించి మాట్లాడ్డా అక్కడ. బత్షెబ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. నువ్వు బత్షెబతో ఎందుకు పాపం చేసావు? నా నామానికి నా పేరు పెట్టుకుని. కాబట్టి నువ్వు చేసే పాపం ఎందుకు తీవ్రం? దేవుడి నామానికి అవమానం తెస్తున్నావు దేవుని బిడ్డగా. అంచేతనే విశ్వాసి పాపం అంటున్నాను నేను అక్కడ. కాబట్టి నేను విశ్వాసులు అందరికీ చెప్పేది, నాకు నేను చెప్పుకునేది, నోరు కాసుకోవాలా. ఆ నాలుగు చాలా అగ్ని అని చెప్పేసి బైబిల్లోనే మరి యాకోబు 3:6 మనం చదువుతాం. దీనితోటే ఎక్కువ పాపాలు మనం చేస్తున్నాం. ఎవరికి వ్యతిరేకంగా దయచేసి వీడియోలు పెట్టొద్దు. ప్రార్థన చేయండి వాళ్ళ గురించి. దేవుడు మీ వీడియో కన్నా ఎక్కువ కార్యం చేస్తాడు. వీడియో పెట్టడం ద్వారా చెడే ప్రచారం చేస్తున్నావు కానీ మంచి రాదు కదా. నా జీవితం నేను మీకు చెప్పాను. వ్యక్తిగతంగా చాలా బాధపడ్డాను, క్షమించాం, అందరినీ క్షమించాం, ఎవరికి వ్యతిరేకంగా ఏమీ లేదు. కాకపోతే కొంతమంది బాధపడ్డారు, దాని గురించి బాధలు పడ్డారు వారి కుటుంబాల్లో కూడా.